జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తర్వాత పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడా, నిన్నారేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువా, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో, స్తుతి ఆరాధనలో బిడలిచ్చిన సాక్ష్యాలను బట్టి కూడా నీకు స్తోత్రాలు. సాక్ష్యాలను స్థిరపరచండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నామని యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి, మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత, క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు మట్టల ఆదివారం అని చెప్పుకొని లోక సంబంధమైన కార్యక్రమాల్లో ప్రజలు చాలా ఆసక్తిగా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ చేస్తూ 40 దినాల శిలువ శ్రమలని చెప్పి ఆ శిలువకు సంబంధించిన పాటలే పాడుకుంటూ, శిలువకు సంబంధించినటువంటి మాటలే చెప్పుకుంటూ చాలా దీనంగా ముఖాలన్నీ దుఃఖముఖంగా పెట్టుకొని ప్రజలో చాలా బాధతో, కష్టంతో ఈ శ్రమల దినాలు పాటిస్తున్నారు చాలామంది. ఆమేన్. 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జయోత్సవముతో ఆ శిలువ మ్రాను కొరకు, శిలువ శ్రమల కొరకు ఆ ఎదురు చూచేటువంటి తరుణములో దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా యెరూషలేము వీధులలోనికి ప్రవేశించబోయేటువంటి తరుణమే ఈ మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యం ఉంటుంది, ఈ ప్రజలు మనుషులు కల్పించు పద్ధతులు, దైవోపదేశములను చెప్పి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఆమేన్. ఈ మట్టలు తీసుకురావటం, మట్టలకు పూలు పెట్టడం, రోడ్ల మీద తిరగటం, అదేదో 2024 సంవత్సరాల క్రితం జరిగిపోయింది, అయిపోయింది. ఆ కార్యక్రమం అయిపోయింది, శిలువ అయిపోయింది, శ్రమలు అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటంటే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడటమే. అంతకు మించింది ఇంకేం లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రజలందరూ ఎలా ఉంటున్నారు? దుఃఖముఖులై. ఇక ప్రారంభం నుంచి ఏంటంటే అపరాధిని యేసయ్యా కృపచూ, అది కూడా చాలా దుఃఖముతో, చాలా కష్టంగా
కన్నీళ్లు రాకపోయినా వచ్చినట్టు యాక్షన్ చేస్తూ ప్రజలు ఈ రీతిగా ఈ శిలువ శ్రమలను పాటిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఆమేన్. ఎవరి సియోను నివాసులు? సియోను యెరూషలేము, మహారాజు పట్టణము, దేవుని పట్టణము. సియోను నివాసులంటే దేవుని పట్టణములో నివాసము ఉండేవారు. ఎవరు? పాస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ. దమ్ముండాలుగా చెప్పాలంటే నేనేనని, మేమే సియోను నివాసులమని చెప్పాలంటే ఏముండాలి? ఆ దమ్ము ధైర్యం లేకపోతే చెప్పలేరు ఎవరు. సియోను నివాసులారా మీరేం చేయాలా? బహుగా సంతోషించండి. మరి ఎందుకని ఏడుస్తున్నారు ప్రజలంతా? చూడలేదు రాత్రి పూట పెద్ద గుడ్లలో ప్రార్థనలు పెడతా అన్ని సిలువ చెంత చేరిన నాడే కలుషములను ఏం లేదు ఈ పాట రోజు పెడుతున్నారుగా. దేవునికి స్తోత్రం. ఇవేంటి? శిలువ సంబంధించినటువంటి శ్రమలను గూర్చిన పాటలు. ఈ శిలువ శ్రమలను గూర్చిన పాటలు 40 దినాలే, ఈ వారం అంతా పాడాలా లేకపోతే జీవిత కాలం అంతా పాడాలా? చెప్పండి గట్టిగా. జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును, నా జీవిత కాలమంతా ఆరాధించి హల్లెలూయా. జీవిత కాలమంతా క్రీస్తు శిలువ శ్రమలను గూర్చి మనము తలపోసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఏమంటాడంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. 2 యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంట. ఎవరు? పాస్టర్ గారు ఇచ్చాడు. అమ్మా ఏడే ఉన్నారా? అమ్మో వామో యాంది మీ గోళ పిల్లలతో నా మాటలే ఉన్నా ఎక్కుతున్నాయా? జాగ్రత్తగా వినండి కొద్ది మాటలు. మీ పిల్లలు ఎప్పుడు మీ కాడు ఉండేవాళ్ళు, ఎడిపోతారు వాళ్ళు. ఇంటికి పోయిన కానీ నీకు మళ్ళీ వచ్చే ఆదివారం దాకా సొత్తా ఉండు, ఆడతా ఉండు, పాడతా ఉండు. ఏడకొచ్చి కూడా పాడాలా వాళ్ళ అందాన్ని గురించి? ఎందుకంటే చెప్పే మాటలు మీరు 4వ చోట అడుగుతున్నారు. ఇప్పుడు 3 చోట్ల అయిపోయింది, అరిసి వచ్చాయి. 4వ చోట జాగ్రత్తగా వినండి, లేకపోతే నా ఉసురు తగులుద్ది మీకు. దేవునికి స్తోత్రం. అంతేగా మరి. మీరు ఒకసారి కూడా అరవకపోతే, ఇప్పుడు నేను 4 చోట్ల అరిసి వచ్చా, వాక్యం చెప్పి పాటలు పాడి స్తోత్రాలు చెప్పి, ఒకసారి కూడా నేను చెప్పింది అనుకుంటా మీరు మీ పిల్లలతో ఆడుకుంటుంటే నేనేం చేసేది? అరిసేవాడు ఒకటి మీకు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఏడుస్తూ ఉండండి, సంతోషంగా ఉండండి. యేసు ప్రభు చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఆయన కోసం ఏడు. ఆడాడు తాగి పండుకొని ఆ మురికి పక్కన దొల్లాడుతుండు, కుక్కలు వచ్చి మీ ఆయన మూతి నాగుతుంది, ఆడి కోసం ఏడు, కూర్చొని నా కోసం ఏడుతూ అని అంటాడు ఆయన. నువ్వేమో ఏడు కూర్చొని ఆ శిలువ శ్రమల గురించి పాటలు పాడుతున్నావు.
దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది ఫిలిప్పీ 4:4, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. మనకు ₹4 ఉంటే ఆనందమే పరమా అని ఒక పాట వస్తుంది. ఒక ₹20 జేబులో ఉంటే అసలు మనల్ని మించిన లేడు. అయ్యగారు కనుక పునుగులు బజ్జీలు తెచ్చిస్తే ఆ రోజు పండగే పండగ. ఆ పునుగులు తినుకుంటా, బజ్జీలు తినుకుంటా ఇక అసలు ఇంకెప్పుడు లెక్క చేయదు. ఇక వస్తా పేజీలాడు కూడా వస్తుంది. ఆడి నుంచి ఆ మిల్లు మూల నుంచి ఆడు తన్నిండా ఆ పునుగులు బజ్జీలు కాలేదా గారిలో. ఇక ఆ నుంచే సోకండాలు పెట్టి ఏడ్చుకుంటా అనుకుంటా వచ్చి ఆడు కూర్చొని అదంతా పక్కన వాళ్ళకి కూసి ఆ కరోనా అందరికీ తెప్పిస్తుంది. వాక్యం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండండి. మరి చెప్పరేంది? సియోను నివాసులారా, మీరెవరు కాదనుకుంటా, అందుకే ఆమె చెప్పట్లా. ఎవరు మీరు? గట్టిగా, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఆనందిస్తూనే ఉండండి. శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, నిరగాయలు పోయినా సంతోషంగా ఉండండి. దేవుడిస్తాడండి. నువ్వు ఏడ్చి మూరెడు ఎక్కువ చేసుకుంటావా అంటాడు ఆయన. నువ్వు బాధపడి ఏమన్నా పొందుకోగలవా అంటాడు ఆయన. గట్టిగా, ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి? ఎవరు ఆనందంగా ఉంటారు? అమ్మా, నీ మొఖాలు చూస్తుంటే చాలామందికి ఏదో లాంగ్ షిప్ మురిగిపోయి కొంపంతా తగలబడిపోయి ఒక మూలే మిగిలితే ఆ మూలనే కూర్చుని వచ్చిన ఇప్పుడు దాకా అన్నట్టుకున్నారు మొఖాలు. ఎవరు సంతోషంగా ఉంటారు? అమ్మా కొంచెం పెద్ద చెప్పండి, నాకు శివుడు వినపడదు. ఎవరు సంతోషంగా ఉంటారు? యేసయ్యను కలిగిన వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితినే. హల్లెలూయా. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు. యెహోవా విమోచించిన వారు. అమ్మ వింటున్నారా? మీరందరూ నా కళ్ళు చూస్తూ వినాలి. మీరు తీసేది లేదు, పెట్టేది లేదు. యెషయా గ్రంథం అంటే ఆదిలక్ష్మి ఆడదోకుండా చూడండి. యెషయా గ్రంథం. దేవునికి స్తోత్రం. కొంతమంది కనపడలే, దేవుడు ఆడుకుంటుంది. ఎవరు ఏ ఊరమ్మా? కనపడలేదా? కనపడదులే. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 35:10. ఎవరంట సంతోషంగా ఉండేది? యెహోవా విమోచించిన వారు, యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు.
వస్తారంట. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళేదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు పాడుచు సియోను వెళ్ళేదము. పాడుచు హల్లెలూయా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వస్తారు. సియోన్ అంటే దేవుని మందిరం. మందిరానికి వచ్చేటప్పుడు పాటలు పాడుకుంటూ ప్రభును మహిమపరుస్తూ ప్రభుని గణపరుస్తూ నిన్నే స్తుతించి ఆనందింతును. నిజమేనా? చెత్తలు మర్చిపోతున్నాం, మొఖం అంతే పెట్టుకోవాలి. అమ్మా చెత్తలు పోయా ఏమిటోనండి, ఒకటే చింత. మా ఆయనే గుర్తుకొస్తుందండి దానికోసం. లల్లుయ అమ్మా, పాపం ఎండే కథ కష్టపడుతుందా దేవునికి స్తోత్రం. చింతలు మర్చిపోమంటే వచ్చి ఆయన గురించి ఆలోచిస్తుంది దైవమా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోయాడుకు వచ్చి నువ్వు ఆలోచించాల్సింది దేవుని గురించి, ఆమె గురించే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి తలల మీద నిత్యానందముండును. నిత్యము ఆనందం. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైనా సరే ఎప్పుడు సంతోషంగా ఉంటారంట, ఎప్పుడు ఆనందం ఉంటారంట. ఎప్పుడు కూడా బాధ అనేది, కష్టం అనేది వాళ్ళ కళ్ళల్లో కనపడదంట. 24 సంవత్సరాల నుంచి నన్ను మీరు చూస్తారు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి? 24 సంవత్సరాల నుంచి మొట్టమొదటి నుండి ఇప్పటి వరకు కూడా నాతో ఉన్నవారు ఉన్నారు. ఏ రోజు ఉన్నా నేను మొహం అటు పెట్ట చూసారా? ఏం పాపం, నాకు లేవో బాధలు, నాకు లేవో కష్టాలు, నాకు లేవో శ్రమలు ఉన్నాయి. కానీ క్రీస్తులో అవన్నీ కొట్టివేయబడినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు వస్తారు. వారి తలల మీద నిత్యానందముండును. దేవునికి స్తోత్రం. వారు ఆనంద సంతోషము గలవారే వస్తారంట. ఆనందం ఏంటి, సంతోషం ఏంటి? ఆనందం ఎక్కువైతే, సంతోషం ఎక్కువైతే చెప్పలేము. ఆనందం లేదే మకాంలో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూసినా పేలాలేకటమేనా? కొంచెం నవ్వమ్మా, నవ్వు ముఖం పెట్టి. కొంపకి దరిద్రం ఏంటి తెలుసా? అడవులు ఏడవటం. నీ కొంపకు దరిద్రం నువ్వే. ఎందుకు? ఎప్పుడు ఏడుతుంటావు కాబట్టి. స్త్రీ ఎప్పుడు కూడా ఇంట్లో ఎట్లున్నది సార్? అది ఎవరు చెప్పారయ్యా? ఎవరు చెప్పారు? అది బైబిల్ చెబుతుంది. సైతాన్ కబేటి ఇప్పుడన్నా చూడు.
అసలు మొహాన్ని నవ్వే కనపడదా? దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులు ఇల్లు కట్టుకున్నా చెప్పలా? ఎట్ట కట్టుకుంటుందా? ఏడుతో కట్టుకుంటుందా? ఇంటికి శంకుస్థాపన చేస్తా ఎవరిడే పేస్తారు గారు శంకుస్థాపన చేస్తే ఇంటోళ్ళు అంటారా? ఆనందం కదా. మరి జ్ఞానవంతులు ఇల్లు కట్టుకుంటుందా అంటే ఏడుతో కట్టుకుంటుందా? సంతోషంగా కదా. మరి ఎందుకు మొహం అంట పెట్టు? దేవుని నీ కొంపగా దరిద్రం నీ మొహం అట్ట ఉండమే. ఆ మొహాన్ని ఎప్పుడు చూడు ఎంతనే చెప్పుకోవచ్చు నవ్వదు. కొంపలు ముంచే వాళ్ళు చూస్తుంటారు చూడు. దేవునికి స్తోత్రం. తలల మీద ఏముంటుందంట? గన్నేరు పూల తలల మీద ఏముంటాయి? నిత్యానందముండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. హల్లెలూయా. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును. మారని తనదు మాటనము. నీ రక్షకుండగు మారని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను పాటలు పాడుచు సియోను వెళ్ళేదము. హల్లెలూయా. మనుషులందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ కూడా సేమ్ అదే మాట ఉంటుంది. యెహోవా విమోచించిన వారు అది ఎట్టొస్తారంట? సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో. ఎట్లా వస్తారని సన్నిధికి? సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సియోను నివాసులు ఎట్లుండాలి? చెప్పాలి. అన్నమ్మ సంతోషం అవుతుంది. అమ్మా సండే స్కూల్ జ్యోతి అయింది అయిపోయినా నువ్వేనా చెప్పేది? శివభోజన మేధలో ఈ ముట్టు తగ్గుతుంటే నువ్వు సండే స్కూల్ పుస్తకాలు బొమ్మలు చూసుకుంటావా? ఇంకేమవుతుంది సంతోషం? అంతా ఏడుపే. ఆనందం సంతోషం అపాట అడ్పడాలి. ఆనందం సంతోషాలే నా యేసుని సన్నిధిలో చాలేమ్మా తీసి పక్కన నెలకి ఏమవుతుంది? హల్లెలూయా. అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. వారి తలల మీద నిత్యము యేసును కలిగిన వాళ్ళు అనండి. వారి వారి జీవితాల్లో శ్రమలైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, కష్టమైన, అప్పులైనా ఏదైనా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వారు ఆయనను కలిగి ఉన్నారు. యేసయ్యను వారు
యేసయ్యను వారు కలిగి ఉన్నారు కనుక వారి జీవితాల్లో ఎప్పుడు సంతోషము ఆనందమే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటాడంటే, సియోను నివాసులారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు ఎవరు? మన రాజు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా. ఆయన రాజులకు రాజు. నీ రాజు నీతిపరుడై, ఆయన ఎలాంటి వాడంట? నీతిమంతుడు. ఎలాంటి వాడు ఆయన? నీతిమంతుడు. 2 రక్షణ గలవాడు. 3 దీనుడు. ఈ రాజులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే, 1 నీతి కలిగిన వాడు. నీతి తప్పే పనులు చేసేవాడు కాదు, నీతి మాలినోడు కాదు, నీతి తప్పి ఇష్టానుసారమైన జీవితాలు జీవించేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా బ్రతుకుతూ, నమ్మకంగా బ్రతుకుతూ, నీతిని అనుసరించి నడుచుకునేవాడు. ఆయన పిల్లలు కూడా నీతిని అనుసరించి నడుచుకుంటారు. వారు నీతి తప్పి ప్రవర్తించరు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, పాపాలు చేసి పలావు తినే కంటే, పాపిష్టి పనులు చేసి పలావు తినే కంటే పరిశుద్ధంగా ఉంటూ పచ్చడి మెతుకులు తింటాం మేము. అది సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మంది పాపిష్టి కార్యాలు చేసి పలావు తింటున్నారు. ఆ పలావు ఏమంటుంది తెలుసా? అసలు నువ్వు యథార్థవంతుడు అయితే, నమ్మకస్తుడు అయితే, అది నిన్ను ప్రశ్నిస్తుంది. అర్థమైందా మీకు? నేను హాస్పిటల్లో కాంపౌండర్లు చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఆర్ఎంపీ డాక్టర్గా హాస్పిటల్కి పేషెంట్ని తీసుకుపోతే కమిషన్ వస్తుంది. ఆమె బ్లడ్ టెస్ట్ కాడ, ఎక్స్రే దగ్గర, స్కానింగ్ దగ్గర, మందుల షాప్ దగ్గర కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ తీసుకునేటప్పుడు నా మనస్సాక్షి ఏమనిపించేదంటే, అది నీదా, నీ సొమ్ము అది అని మనస్సాక్షి గద్దించేది. ఒక్కోసారి ఆ డబ్బు తీసుకొని హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తుంటే చాలా సందర్భాల్లో ఆ టిఫిన్ మధ్యలోనే వదిలేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు ఆ టిఫిన్ కనపడేది కాదు, వాళ్ళ రక్తం కనపడేది. అర్థమవుతుంది మీకు? ఆ 100, 200, 300 వస్తే, లేదా ఒక 1000 రూపాయలు వస్తే, అది తీసుకునేటప్పుడు, ఆ డబ్బుతో టిఫిన్ చేసేటప్పుడు ఎంత సిగ్గేసేదంటే, ఈరోజు చాలామంది నీతి తప్పి సిగ్గులేని బతుకుతున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దేవుని పిల్లలు నీతిని అనుసరించి నడుచుకోవాలి. నీ దేవుడు, నీ రక్షకుడు, నీ విమోచకుడు, నీ రాజు నీతిమంతుడు కనుక దేవుని పిల్లలమైన మనము కూడా నీతిమంతులుగా ఉండాలి. నీతిని అనుసరించే నడుచుకోవాలి, యథార్థతను అనుసరించే నడుచుకోవాలి. నీ తప్పుడు. అందుకే వాక్యం అంటుంది, నీ రాజు ఎలాంటి వాడు? నీతిమంతుడు. మరి ఆయన పిల్లలని చెప్పుకునే మనం నీతి తగ్గితే దానికి తగినటువంటి మూల్యం నువ్వు తప్పకుండా చెల్లిస్తావు. ఏదో ఒక రూపంలో, కుదరని రోగాల రూపంలో, కుదరని వ్యాధుల రూపంలో,
సమస్యల రూపంలో, శోధనల రూపంలో, ఇరుకుల రూపంలో, ఇబ్బందుల రూపంలో తప్పనిసరిగా నువ్వు జీవితకాలం అంతా కూడా నష్టపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే నీ రాజు ఎలాంటి వాడు అంటే నీతిపరుడును. నంబర్ 2, రక్షణ యెహోవాది. హల్లెలూయా. పైనున్న ఆకాశమందు గాని, క్రిందున్న భూమి యందు గాని, భూమి కింద ఉన్న జలములలో గాని, హల్లెలూయా, ఏది మనల్ని రక్షింపనేరదు. రక్షించగలిగిన నామం ఇదే, అన్ని నామముల కన్నా పైనామం, సర్వోన్నతమైన నామం, సజీవమైన నామం, సర్వశక్తి కలిగిన నామం, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారము కలిగిన నామము అదే ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఈ నామము ద్వారానే చెప్పాలి, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున. హల్లెలూయా. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే పాప క్షమాపణ, పాపములు రక్షించుటకు శక్తి కలిగిన నామం ఉందంటే అదే ప్రభువైన యేసుక్రీస్తు నామము. కాబట్టి నీ రాజు నీతిపరుడు, 2 రక్షణ గలవాడు, 3 దీనుడై. ఎలాంటి వాడంటే ఆయన, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను గనక మీరు నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. దీనుడు ఆయన ఎలాంటాడు, అందుకే ఆయన గాడిద పిల్లను ఎక్కి సరాసరి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా. ఇప్పుడు ఆయన రాజు కదా, రాజులకు రాజు కదా, ప్రభులకు ప్రభువు కదా, మరి గాడిద మీద రావటం ఏంటి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అటువంటి ఆయన ఎట్లా వస్తున్నాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయం. మొదటి వచనం. ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో కూడా ఒక గాడిద పిల్ల మీకు కనపడును, వీటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పబడిన, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి, ఇప్పుడు యేసు ప్రభు శిష్యులిద్దరిని పంపిస్తూ, మా ఇన్నరా చూడాలి, నాకు యేసు ప్రభు 2 శిష్యులను చెప్పించి మీ ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లలుంటాయి,
రెండింటిని విప్పి తోలుకొని రమ్మన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కట్టబడిన గాడిద, ఇల్లమ్మిడి తిరిగే గాడిద కాదు ఇది. శాలమ్మిడి తిరిగే గాడిద అంతకన్నా కాదు. కొట్లమ్మిడి తిరిగే గాడిద అంతకన్నా కాదు. చర్చిల చుట్టూ తిరిగే గాడిద, ఈ వారం ఒక చర్చి, వచ్చే వారం ఇంకో చర్చి, పై వచ్చే వారం ఒక చర్చి, రొట్టెకి ఒక చర్చి, బాప్తిసానికి ఒక చర్చి, చెప్పండి, అభిషేకానికి ఒక చర్చి. ఈ ఈ చర్చిలో ఎప్పుడు తిరిగే గాడిద కూడా కాదు ఇది. ఆయనకి ఏ గాడిద కావాలంట? కట్టబడి ఉన్న గాడిద. ప్రైజ్ ది లార్డ్. ఆ గాడిదను విప్పి తోలుకొని రండి. ఎందుకు కట్టబడిన గాడిద ఆయనకు కావాలి? ఎల్లమిడి తిరిగే గాడిద ఎందుకు వద్దు? చాలమిడి తిరిగే గాడిద ఎందుకు వద్దు? చర్చిలమిడి తిరిగే గాడిద అసలే వద్దు. ఆయనకు కావాల్సింది ఏంటి? చెప్పండి కొంచెం గట్టిగా. కట్టబడిన గాడిద. ఎందుకు ఆయనకి? ఎవరు చెబుతారా? కట్టబడిన గాడిద యేసయ్యకు ఎందుకు కావాలి? కట్టబడిన గాడిద ఎందుకు యేసయ్య కావాలంటే, దాని కట్లు విప్పి దాని మీద ఆయన కూర్చోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ గాడిద ఎవరు? పాస్టర్ కదా, చెప్పండి, ఈ గాడిద ఎవరు? దేవునికి స్తోత్రం. ఈ గాడిద నేనే అన్న వాళ్ళ కోసం ఒకసారి చేయొద్దండి, చూద్దాం. ఇప్పుడు గాడిదలు ఎవరు, గుర్రాలు ఎవరు తేలిపోవాలి. ఈ గాడిదను నేనే అన్నవాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే చేయి పిలిపించండి. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎత్తమాకండి. మిగతా అన్నీ గుర్రాలు మొత్తం వాళ్ళకే. గాడిద మాత్రం ఆయన, గాడిద మీద ఆయన వచ్చి కూర్చుంటాడు, గుర్రాల మీద కూర్చోడు ఆయన. ఎందుకు గుర్రాల మీద కూర్చుందంటే గుర్రం ఎగిరెగిరి అంత ఉంటుందండి. గాడిద దీనత్వం కలిగింది. గాడిద ఎప్పుడు తల ఉంచుకొని ఉంటుంది. గాడిద మీద ఎంత బరువు వేసినా నేను మొయ్యనని అట్టితని ఎక్కితే కింద పడేయదు, కింద పడి తొక్కదో, ఎంత బరువైనా మోసుకుపోతుంది. కాబట్టి ఈ గాడిద ఎవరయ్యా అంటే నేనే. ఒకప్పుడు పాపపు కట్లు, ఒకప్పుడు లోకపు కట్లు, ఒకప్పుడు విచారం అనే కట్లు, ఒకప్పుడు తాగుడు అనే కట్లు, ఒకప్పుడు లోక సంబంధమైన సినిమాలు అనే కట్లు, సీరియల్ అనే కట్లు, లోక సంబంధమైన కట్లన్నిటి నుంచి విడిపించే ఇప్పుడు ఆయనే వచ్చి సరాసరి నా మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గాడిద అనుకుంటుంది ఆయన మీద కూర్చుంటే, గాడిద మీద మంచి మంచి బట్టలు వేస్తే గాడిద అనుకుంటుంది ఆహా నా ధన్యత. గుర్రాలు కొట్టాలి చప్పట్లో, గాడిద మీద గుర్రాలు కొట్టాలి చప్పట్లో, గుర్రాల్లాగా కొట్టాలి. ఏమని వివరించును ఆహా నా ధన్యత. ఏమని యేసయ్యా ఏమని వివరించును నేనెందుకని నీ సొత్తుగా మారితిని. హల్లెలూయా. ఎవరిప్పుడు ఈ గాడిద? గుర్రాలు ఇప్పుడు కన్నా గాడిదలా మారుతాయా, కట్టెల గాడిదలా మారుతాయా? ఈ గాడిద ఎవరు? దమ్ముండదు చెప్పడానికి. ఆయనను మోసే గాడిద. ప్రైజ్ ది లార్డ్. ఆయనను కలిగిన గాడిద.
ఇప్పుడు ఆ గాడిద వస్తుంటే ఈత మట్టలు పట్టుకొని, కొబ్బరి మట్టలు పట్టుకొని, ఖర్జూరు మట్టలు పట్టుకొని, ఆ గాడిద కింద రెడ్ కార్పెట్లు, గ్రీన్ కార్పెట్లు వేస్తే గాడిద అనుకుంటుంది, చూచిదిరా నా వైభోగము అని. గాడిద అంటే పక్కన మనిషి అంటాడు, గాడిద నిన్ను చూసి కదా వైభోగము, నీ మీద ఏసయ్యింది. అర్థమైందా? ఏసయ్యను బట్టే వైభోగం, ఏసయ్యను బట్టే ఘనత. అందుకే యేసు నీలో ఉంటే, ఏసయ్యను నువ్వు మోస్తా ఉంటే కరువు ఉండదు, ఖడ్గం ఉండదు, వస్త్రహీనతంలో భూగవం ఉండదు, రోగం ఉండదు, వ్యాధులు ఉండవు, సమస్యలు ఉండవు, శోధనలు ఉండవు. ఏది నీ జీవితంలో ఆయనను మోస్తూ ఆయనను మోస్తూ ఆ రేవుకు మనం నడిపించబడాలి. ఆయన ఉంటే అద్భుతాలు, ఆయన ఉంటే ఆశ్చర్య కార్యాలు, ఆయన ఉంటే మహత్కార్యాలు, ఆయన ఉంటే సూచక్రియలు అన్నీ నీ జీవితంలో జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదవండి. ఇప్పుడు 5వ వచనం. ఇదిగో ఎలాంటి వాడంటే రాజు సాత్వికుడై. సాత్వికుడు అంటే ఎవరు? మంచివాడు, తగ్గింపు కలిగిన వాడు, దీనత్వం కలిగిన వాడు. మంటల ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తగ్గింపు, దీనత్వము, క్రీస్తు వలె మార్చబడటము, క్రీస్తును ధరించుకోవటము, క్రీస్తును మోయటము. మంటల ఆదివారం అంటే అది కాదు. నేను దాచిపల్లి పోతుంటే పొద్దున ఒక చర్చి ముందు పాస్టర్ గారు అంగి వేసి పైనుంచి కిందాక అందరికి తలా ఒక ఈత మాటలు ఇచ్చి మైకి పెట్టి బాక్సులు పెట్టి డీజే బాక్సులు పెట్టి దావీదు తనయా హోసన్నా అనుకుంటూ తిరుగుతాను రోడ్లు పెట్టి. మటలాదివారం యొక్క సందర్భం అది కాదు. మటలాదివారం యొక్క సందర్భం ఏంటంటే, మటలాదివారం యొక్క ప్రాముఖ్యత ఏంటయ్యా? తగ్గింపు, సాత్వికము, దీనత్వము, తగ్గించుకొని క్రీస్తు వలె మార్పు చెందటము. ఇది మటలాదివారం యొక్క ప్రాముఖ్యత. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడే. హల్లెలూయా. గాడిదలు వచ్చినాయి కానీ గాడిద పిల్లలయ్యి. యేసు ప్రభువుకి ఎవరు కావాలి? గుర్రం పిల్ల చెప్పరా అంటే గాడిద. మరి పిల్ల ఏది? గాడిద వచ్చింది కానీ పిల్లలు ఇప్పుడు మేము ఆడదావాలి. గాడిద పిల్లల్ని కింద ఉందా అమ్మా? నా ప్రశ్న మీకు అర్థమైందా? గాడిద వచ్చింది కానీ గాడిద పిల్లేదు. బయట ఉందా? చెట్టు కింద ఫోన్ మాట్లాడుతుందా? చెప్పరేమండి గాడిద పిల్లేదంటే. ఆ ఊళ్ళో ఉందా? గాడిద పిల్లేదో చెబితేనే నేను ఇక ముగిస్తా. గాడిద పిల్ల చెప్పకపోతే ముగిస్తా. గాడిదలు వచ్చినాయా? వచ్చినది చెప్పడం కొంచెం చేయొద్దండి. గాడిదలు వచ్చినాయా? పిల్లవి మేతకు పోయినాయా? ఏం సార్? గాడిద వచ్చింది బాగుంది. గాడిద పిల్లలు ఒక పిల్ల వచ్చింది కానీ ఒక పిల్ల మేతకు పోయిందా? చూడన్నా తప్పుడు పని చెప్తే గాడిదలా ఉన్నావు అంటారు కదా.
యేసు ప్రభు గాడిదనే ఎందుకు కోరుకున్నాడు అంటే గాడిద ఎప్పుడు కూడా తలంచుకునే ఉంటుంది. మారెత్తదు. మారెత్తి ఏంటంటే గుర్రం, మేక, అవన్నీ ఏంటంటే తలదృష్టి. అర్థమవుతుందా? తలదృష్టి వాటితోటి ప్రభు పోల్చుకోవాలి. గాడితో పోల్చుకున్నాడు, ఆమె గొర్రెతో పోల్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే ఆయనకి గాడిద కావాలి చెప్పాలి. మరి గాడిద వచ్చింది కానీ గాడిద పిల్ల ఆడాడ తిరుగుతుంది బండ్ల మీద. యేసు ప్రభు గాడిద కావాలి. మా పెద్ద గాడిద వచ్చింది కానీ చిన్న గాడిద ఆడ తిరుగుతుందో. గాడిద వచ్చింది కానీ ఇంకో గాడిద రోడ్ల ఎప్పుడు తిరుగుతుందో, సినిమా కాడుందో, ఎక్కడ తిరుగుతుందో. గాడిద పిల్ల రెండు ఆయనకు కావాలి. వస్తే ఆయన వాటి మీద స్వారీ చేస్తాడు. ఆయన వస్తే అంత ఆశీర్వాదమే. రెడ్ కార్పెట్లు, గ్రీన్ కార్పెట్లు, పచ్చటి కొమ్మలు నరికి హోసన్నా జయమే, హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మనం సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోక యాత్రలో బాటసారులం. ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం ఈ క్షయ జీవితం. అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం. అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా హోసన్నా పాడలేడిగా. హోసన్నా glory, హోసన్నా హోసన్నా. హల్లెలూయా. 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచురే. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడిగిన పరచురే. జనసమూహం ఆయనకు ముందు వచ్చున్నవారు వెలుచుండవారు దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండెరే. మీ కాడ అసలు కేకలే లేవు. వాళ్ళేమో కేకలేస్తారు, నీ కాడ అసలు కేకలు లేవు. ఎందుకు? నీ మీద ఆయన లేడు. ఉంటే దేవుడు పనికిరాని గాడిద ద్వారా కూడా మానవులకి బుద్ధి చెప్పించాడు. తెలుసా? దేవుడు ఆశీర్వదించమన్న ప్రజల్ని ఆశీర్వదించకుండా శపించడానికి బయలుదేరాడు ఒక ప్రవక్త. ఆమె ఆ బయలుదేరాడు. ఏదెక్కి బయలుదేరాడు? గాడిదెక్కి బయలుదేరాడు. ఇక ఇద్దరు ప్రయాణం వెళ్తున్నారు. గాడిద మీద కూర్చున్నాడు. గాడిద తోలుకుంటా పోతుంటే కొందరు పోయిన తర్వాత గాడిద ముందుకు పోట్లా. ఏయ్ పోయిందే అని కొడుతున్నాడు. అది పోట్ల. మళ్ళీ కొట్టాడు. పోట్ల మళ్ళా కొట్టాడు. దానికి కోపం వచ్చి తీసుకెళ్ళి ఆ పక్కన గోడ ఉంటే గోడకు పెట్టి అది పెట్టిందాన్ని. అయ్యా ఆకలేసి దిగాడు. ఏమే ఎంత పొగరా నీకో అని కర్ర తీసుకొని కొట్టాడు. కొట్టగానే గాడి దగ్గర దేవుడు నోరిచ్చాడు. పనికి మాలోడా
గాడిద అంటుంది, ఇదిగో నేను నీదానైనది మొదలుకొని ఎప్పుడన్నా ఇది చేశానా? చేయలా. మరి ఎలా వచ్చిందా నీకు? మరి గుట్టోడా, ఎదురుగా చూడు, కత్తి పట్టుకొని ఉన్నటువంటి బలిష్ఠుడైన దూత నిలబడి ఉన్నాడు. యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక ఎదురుగా దేవదూతను చూశాడు. అర్థమవుతుందా? దేవుడు పనికిరాని గాడిదలని కూడా ఆయన తీసుకొని పనికొచ్చే పాత్రలుగా మలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎందుకు నాకు సమాధానం చెప్పలే? గాడిద వచ్చింది, గాడిద పిల్లేదమ్మో, గాడిద వచ్చింది, గాడిద పిల్లయ్యి మేతకు పోయినాయా? మేతకు పోయినాయి. అట్లా దేవునికి స్తోత్రం. పోనీ ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినకుండా మంచి గడ్డి తిని మంచిగా ఆరోగ్యం వచ్చేటప్పుడు చూసుకోండి. ఏది పడితే అది దిగితే లేని పెద్ద కలరాలు మొరలు చత్తరు లేని దేవునికి స్తోత్రం. ఎట్టిన స్తోత్రం చెప్పండి. 5వ వచనం మరోసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పండి. ఎవరి సియోను కుమారి? మౌనం అంగీకారమా ప్రభు అని కర్ణామణి సినిమాలో వాడు ఒకడు అడుగుతాడు యేసు ప్రభుని. అట్లనే మీరందరూ మౌనం మునీశ్వరులాగా మౌనం పాటిస్తే ఆడే చెప్పుకుంటూ పోతాడు అనుకుంటున్నారా? శివన్ కుమార్ అంటే ఎవరు? ఎట్టి చెప్పండి. నీతో ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని. ఎందుకు నీ యొద్దకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు నీ కోసం అంటే? ఎందుకు వస్తున్నాడు? కన్నీరేలమ్మా, కన్నీరు చూడటానికా? మరి చెప్పరా ఆ మాట? పరలోకం చేసుకోవడం కానీ సిద్ధమా? దేవునికి స్తోత్రం. సిద్ధమంటే అడిగే మీటింగ్ అనుకునేరు. సిద్ధమా అంటే యేసుప్రభువు గారికి, పరలోకానికి. దేవునికి స్తోత్రం. అప్పుడేమో 2024 సంవత్సరాల క్రితం గాడిదనెక్కి ఆయన భార పశు వాహక దాని మీద ఆయన వచ్చాడు. ఇప్పుడు యూదా గోత్రపు కొదమ సింహములాగా మేఘారుడై మేఘాల మీద వస్తున్నాడు. సిద్ధమా? సిద్ధం అంటే ఏంటి? కొంతమంది అంటలా సిద్ధమని టీడీపోలు. నేను వైసీపీ సిద్ధం అంటలా, యేసు ప్రభు కాడికి పోవడానికి సిద్ధమని అంటున్నా. ఆయన వాక్యం తెలిసినోడు కాబట్టి సిద్ధంగా ఉండు, సిద్ధపడు, ఇవన్నీ పెట్టాడు ఆయన ముఖ్యమంత్రి. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తే. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున యేసయ్య చెంతకు, యేసయ్య చెంతకు యేసు రాజుగా భూలోకమంతా యేసు
రవి కోటి తేజుడు రమ్యమైన రవి కోటి రారాజుగా వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు యేసు రాజుగా Glory! హల్లెలూయా! చివరిగా యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. నువ్వు సిద్ధంగా ఉండు అనకూడదు, నీవు సిద్ధముగా ఉండు. దాకింద దావతుందా లేదా భక్తులారా? దాకింద వస్తుందా లేదా? సిద్ధంగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. వాడేవా అన్నట్టు మేము సంసిద్దాం. యాడికి నువ్వు సంసిద్దాం? గట్టిగా స్తోత్రం చెప్పు. చేతులు పైకి ఎత్తి చదవరా. నీవు సిద్ధముగా ఉండు. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిది సిద్ధపరచము. సియోను కుమారి ఏం చేయాలి ఇప్పుడు? ఎవరి కోసం? కోట్ల డబ్బుల కోసం. ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్ళకే అర్థం. ఏందంట? మోతకల్లది అంటది, మోతకల్లది. ఎవరు డబ్బులు ఎత్తే ఎవరు ఎక్కువైతే వాళ్ళకే అర్థం. ఏందంట? దేవునికి స్తోత్రం. ఓట్లు అమ్ముకోకూడదు, అర్థమైందా? ఇప్పుడు దాకా అమ్ముకున్నారు కానీ ఈ మీదట అమ్ముకోమాకండి. అంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. కాబట్టి సియోను కుమారితో ఏం చెప్పాలి? నువ్వు సిద్ధంగా ఉండి నీతో పాటు ఉన్నటువంటి సమూహాన్ని సిద్ధపరచు. ఎవరి దగ్గరికి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన బిడ్డలందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన పెళ్లి కుమార్తెను తీసుకొని పోబోతున్నాడు. హల్లెలూయా! నీవు సిద్ధపడి నీతో పాటు ఉన్నటువంటి సమూహాన్ని సిద్ధపరచు. వారికి నీవు కావలి అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! అందరూ లేచి నిలబడదాం. నీతి సూర్యుడు ఇళ్ళలో ఆనందమే, నీతి సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను. నీ కృపా కిరణాలే నా పైన కురిపించితివి. యేసయ్య రావా కొనిపోవనన్ను, ఇలలో నీవే నాకు
ఉదయించు వేళ ఇలలో నీ కృపా కిరణాలే నాపైన కురిపించితివే. నీ కృపా నాపైన కురిపించితివే. యేసయ్య రావా కొనిపోవనన్ను, యేసయ్య రావా కొనిపోవనన్ను, ఇలలో నీవే నాకు. యేసయ్య రావా కొనిపోవనన్ను, యేసయ్య రావా కొనిపోవనన్ను, ఇలలో నీవే నా విశ్వాసమూల కొనసాగు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. అయినా నా యేసు నా పక్షమై ఉండగా. ఆమేన్, ఆమేన్. అయినా నా పక్షమై ఉండగా. తుఫాను నలచి కెరటాల నాపి, తుఫాను నలచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్య, నడిపించును నా విశ్వాసమూల కొనసాగుచు, నా విశ్వాసమూల కొనసాగుచు, కొనసాగించే యేసు నాకు తోడుండగా. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో విత్తబడిన వాక్యాన్ని బట్టి మటల ఆదివారం యొక్క ప్రాముఖ్యత, ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. భారవాహక పశువైనటువంటి గాడిద మీద వచ్చాడు. ఆయనకు గాడిద కావాలి, గాడిద పిల్ల కావాలి. ప్రభు సన్నిధిలో నువ్వు ఇంకా లోక సంబంధమైన కట్ల చేత కట్టుబడి ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీ కట్లన్నీ తెగిపోవాలి. అనేక మంది కట్లు నీవే తెంపాలి. ఒకప్పుడు భయంకరమైన కట్ల చేత పీడించబడ్డావు. ఇప్పుడు ఆ కట్ల నుంచి విడిపించబడిన నీవు ఇంకా ఎంతమంది ఆ కట్ల చేత పీడించబడుతున్నారు? వారందరి కట్లు విప్పాల్సింది నీవే కనుక ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఒక తీర్మానం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.